యేసయ్య సిలువలో పలికిన ఏడవ మాట, చివరి మాట మాట్లాడడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి మొదట ఆయనకు కోటాన కోట్ల స్తుతులు చెల్లించుకొంచున్నానండి. ఈయన యేసయ్య సిలువకు ముందు ఏమేమి బాధలు పడ్డాడో మనకు అందరికీ విదితమే. అయినప్పటికీ కూడా ఒకసారి ఆ మాటలన్నీ మనం గుర్తు చేసుకోవడం చాలా మంచిదని, హెచ్చరికలు తెలుసుకోవడం మంచిదని నా ఉద్దేశము. ప్రభువును రాను వాళ్ళు అనేక విధాలుగా హింసించి కొరడాలతో కొట్టి బయటకు 39 దెబ్బలు ఆయన మీద పడ్డాయండి. కొట్టి ఈడ్చుకొని అనేక అవమానాలకు నిందలకు ఆయన గురి చేశారు. అటువైపు ఇటువైపు ఇద్దరు దొంగల మధ్యలో ఈయన పాప రహితుడైనటువంటి యేసయ్యను సిలువకు అప్పగించారండి. ఇది రోమా ప్రభుత్వం నిర్కర్షంగా ఆయన పట్ల వ్యవహరించిన విధానము. రోమా ప్రభుత్వం వారు చాలా క్రూరమైన మనుషులు. వాళ్ళ యొక్క శిక్షలు కూడా భయంకరమైనవి. ఆ సిలువ అనేది దుర్మార్గులకు, దుష్టులకు, దొంగలకు వేయవలసిన ఆ యొక్క సిలువను మన ప్రభువుకి వేయడం జరిగింది. అది మనకు చూడటానికి 2 కొయ్యలుగానే మాత్రమే కనబడుతుందండి. ఒకటి నిలువు కొయ్య, ఒకటి అడ్డ కొయ్యగా కనబడుతున్నాయి. ఒకవేళ ఆ సిలువ బరువు 80 కేజీల వరకు అయినా ఉండొచ్చు, అంతకన్నా పైన కూడా ఉండొచ్చు. కానీ చాపబడిన చేతులను ఆ 2 కొయ్యలకు కట్టి చీలలు బిగగొట్టారు. కాళ్ళు 2 పెట్టి ఒక దగ్గరికి చేర్చి నిలువు కొయ్యకు చివరి భాగంలో కొట్టడం జరిగింది. ఈ అవమానాలు, ఈ కష్టము, ఈ బాధ ఆ రోమన్ ప్రభుత్వము ఆయనకు విధించింది. పిలాతు కూడా ఆయనకి ఎక్కడ ఆయనకు పదవి వ్యామోహంతో ఎక్కడ ఆయనకి కీడు జరుగుతుందో అనే ఉద్దేశంతో ప్రజల యొక్క మాటలే నమ్మాడు. కైప దగ్గరికి పంపించాడు, అక్కడికి పంపించాడు, ఇక్కడికి పంపించాడు. కానీ కైపకు ఆయనకు ఎంతో విరోధం ఉండింది. యేసయ్య అడుగుపెట్టిన తోడనే ఆ బద్ధశత్రువు లేని వారిద్దరూ కూడా మిత్రులైపోయారు ఆ సమయంలో. కానీ పిలాతు గెలవలేకపోయాడు. ఎన్నో విధాలుగా తప్పించాలని చూశాడు. కానీ ఆ యూదులు దుర్మార్గులైన మనుషులు వాళ్ళ మాట వినలేదండి. అంతకుముందు ఒక వారం రోజుల ముందుగా యెరూషలేం వీధుల్లో ఆయన ఊరేగించారు, గాడిద మీద ఎక్కించారు, బట్టలు పరిచారు, ఖర్జూరపు మట్టలు ఎత్తుకొని హోసన్నా జయం ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడునుగా కానీ నినాదాలు చేశారు, ఎంతో స్తుతులు చెల్లించారు. రారాజు, యేసురాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని అరిచిన ఆ నోళ్లే ఈరోజు సిలువ వేయమని గందరగోళంగా చిందులు తొక్కుతూ భయంకరమైన అరుపులు అరుస్తున్నారు. వారు చేసిందంటే ఏం చేయలేకపోయారు. గొల్లు చేయడం మొదలుపెట్టారు. ఆఖరాకు వాళ్ళ కేకలే గెలిచాయి. ఆయనకు పిలాతు కూడా ఆయన భార్య ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అనే లేఖను కూడా ఆమె పంపించింది. కానీ ఆయన ఏం చేయలేకపోయాడు. ఇదిగో ఈ నీతిమంతుని రక్తము నా మీదకి రాకుండానట్లు నేను నా చేతులు కడిగేసుకుంటున్నాను, ఇదిగో ఈ నీతిమంతుడు మీరేమైనా చేసుకోండి అని వదిలేశాడు. ఆ మాట అన్నంత మాత్రాన ఆయన మీద నేరం పోకుండా ఉండదండి, శిక్ష ఎప్పటికైనా పడుతుంది. కానీ ఆ ప్రజలు ఏమన్నారంటే ఆ దోషం మా పిల్లల మీద, ఆ రక్తం మా పిల్లల మీద, మా మీద ఉండను కాదు, కానీ ఏమీ తెలియని అమాయకులైన ఆ బిడ్డల మీద కూడా దోషం వచ్చేటట్లు ఆ దుర్మార్గులు తోసివేయడం జరిగింది. ప్రభువుని సిలువకు అప్పగించారు. గొల్గొతా కొండపై మోయలేని భారంతో పోయాడు. ఆయన్ను సిలువను బిగించి అక్కడ పెట్టారండి. కొంతమంది ఏమంటారంటే సిలువకు పెట్టారు కానీ పైనుంచి పైకే వాళ్ళు శిష్యులు ఎత్తుకొని పోయారు అని అంటారు. ఆకాశానికి మధ్యన ప్రేలాడుతున్న ప్రభువును శిష్యులు ఎక్కడి నుంచి సిలువలో నుంచి లాక్కోపోగలరండి? ఇవన్నీ అనరాని మాటలు, కపటపు మాటలు తప్ప, ఏలైన మాటలు తప్ప ఇంకొకటి లేదు. కానీ ప్రభువు అక్కడ పలుకుతున్న మాట, ఇదిగో తండ్రి లోక అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని బిగ్గరగా కేక వేశాడండి. ఆ 4 సువార్తల్లో కూడా ఆయన బిగ్గరగా కేక వేయడం మనం వింటూనే ఉన్నాం. అందరూ ఒకే విధంగా ఆ యొక్క సువార్తికులు రాయడం జరిగింది. ఆయన బిగ్గరగా కేక వేసి తలవాల్చాడండి సిలువ మీద. తలవాల్చడం దేనికి గుర్తంటే ఆయన 6 రోజులు సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నప్పుడు అది ఆ సిలువ మీద ఆయన తల వాల్చడము ఆ 7వ రోజు విశ్రాంతికి ప్రభు దినంకు గుర్తుగా కూడా మనం ఆలోచించవలసిందిగా ఉంది. ఆయన సిలువ మీద తల వాల్చి
అంటే కొంతసేపు విశ్రమించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు ఆ మాట చెప్పడంలో ఆత్మ అన్నాడు. ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భూమి నిరాకారంగా ఉన్నప్పుడు ఆత్మ జలముల మీద అల్లాడుతుంది. దేవుని ఆత్మ దేవుడు ఆ జలముల మీద అల్లాడుతున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఆయన తన రూపంలో మానవుల్ని సృష్టించుకొని వాళ్ళతో సహవాసం చేయాలని, వాళ్ళతో తిరగాలని, వాళ్ళని ప్రేమించాలని ఎంతో ఆశగా ఆయన ఏం చేశాడంటే భూమిని అంతా తన నోటి మాటతో సృష్టించాడండి. సృష్టించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మట్టి తీసుకొని ఒక బొమ్మను తయారు చేసి ఆయన రూపంలో ఆయన నాసికారంధ్రముల్లో ఊపిరి ఊదాడండి. ఊదినప్పుడు ఆ బొమ్మ జీవాత్మ ఊదినప్పుడు, నరుడు జీవాత్మ ఊదినప్పుడు ఆత్మ అతనిలోకి వచ్చి అతను జీవం వచ్చి మామూలు మనిషిగా తయారయ్యాడు. ఆ జీవాత్మ అతనిలో పెట్టాడు. ఇప్పుడు మనందరిలో ఉన్న జీవాత్మ కూడా దేవుడు పెట్టిన దీపమే. ఈ దీపాన్ని మనం ఆరిపోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే సిలువలో కూడా చివరి మాట ఎంతో శ్రేష్టమైన మాట. ఎందుకంటే దేవుడు ఆయన పడిన శ్రమ, సిలువ మీద బాధ అంతా సహించి కూడా తను ఏ పని మీద అయితే దేవుడు పంపించాడో శరీరాకారంలో ఆయనకు ఆత్మనిచ్చి ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ ఆత్మ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా మన మధ్య సంచారం చేశాడు ఆయన. ఈ ఆత్మను మరల బాధ్యతాయుతంగా ఆయన దేవునికి అప్పచెప్పాలి. తండ్రి అయిన దేవుడు అప్పుడు తండ్రి అని పిలిచాడు. మొదటి మాటలో కూడా తండ్రి అన్నాడు, చివరి మాటలో కూడా తండ్రి ఇదిగో నీవు చెప్పిన పని పూర్తి చేశాను, ఈ ఆత్మను జాగ్రత్తగా నీకు అప్పగిస్తున్నాను. ఎందుకంటే ఆత్మల కాపరి ఆయన, మన ఆత్మలకు కాపరి, నమ్మకమైన కాపరి, మన సృష్టికర్త, మనకు ఆత్మను దయచేసినటువంటి పరిశుద్ధుడైన దేవుడండి ఆయన. ఆయన చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఏంది ఆత్మను అప్పగించేది, సత్యవాడిని ఎలాగైనా చచ్చిపోతున్నాను నాకేంటి అనుకోలేదు. ఎందుకంటే ఆయన ఆ విధంగా అనుకునేవాడు కాదు. ప్రాణం పెట్టడానికి వచ్చిన పరమరక్షకుడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన ఆ ఆత్మను మనలో కూడా ఉంచాడు కాబట్టి మనకు ఆ పని నేర్పించాడు. ఇదిగో మీరు కూడా మీ యొక్క కాలం తీరినప్పుడు మీ ఆత్మలను దేవునికి అప్పగించే విధంగా మీరు నడుచుకోవాలి అని ఒక మాదిరి జీవితాన్ని, ఒక ఆత్మీయ సందేశాన్ని మనకు అందించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభు ఆత్మ శరీరం బలహీనము, ఆత్మ సిద్ధమే. ఈ శరీరం ఎప్పుడు అలసిపోతూ సొలసిపోతూ ఏం ప్రార్థనలే, ఏం చేస్తాంలే, అదిట్లే ఇదిట్లే అని నీరసించిపోతుంది. అప్పుడు ఆత్మని మనం బలపరుచుకుంటూ ఉండాలి. దేంతో బలపరుచుకోవాలంటే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మనసు ద్వారా, కపటం లేని హృదయంతో, అసూయ, ద్వేషం, పగ అవి లేని మనసుతో నిర్మలమైన నిష్కలంకమైన ప్రభువు మనకేం నేర్పించాడు అవన్నీ మనం ఆచరణలో పెట్టుకుంటూ మన ఆత్మను శుద్ధి చేసుకుంటూ వాక్యం ద్వారా వెలిగించుకుంటూ మనం ఆత్మను కలిగి ఉండాలి. ప్రభువు ఏం చేశాడంటే ఆత్మల కాపరికి ఆత్మను అప్పగించడం జరిగింది. అప్పగించడం ద్వారా ఆయన మనకు నేర్పించాడు. ఆయన సిలువలో మరణం ఉంది కూడా ఆయన ఏమన్నాడు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది, కాబట్టి నేను నా ప్రాణాన్ని నా దేవునికే, నా తండ్రికి అప్పగిచ్చేసాను, భద్రంగా పెడతాడు ఆయన, మరలా నా ఆత్మను నేను పొందుకుంటాను అని. మనం కూడా మన ఆత్మలు సైతాన్ వశం చేయకూడదు. ఆత్మహత్యలు చేసుకోవడము, వేరే విధ త్రోవల్లో నడవడము, ఇలాంటివి చేయకూడదు. అప్పుడు ఏం చేస్తుందంటే సైతాన్ పొంచుకొని గర్జిన సింహం వల్ల వాడు తిరుగుతూ ఉంటాడు. ఎవరి ఆత్మ నా వశం అవుతుందా, ఎవడు నాకు దొరుకుతాడా అని వాడు గర్జించే సింహంలాగా తిరుగుతూ ఉంటాడు. ఆత్మలు మనలో ఎన్నో ఆత్మలు ఉంటాయి, దురాత్మలో వచ్చి ఆవరిస్తాయి. దేవుని వాక్యం లేనట్టయితే దేవుని ఆత్మతో నింపుకొని మనం ఉండాలండి. గలిబిలి ఆత్మలకు చోటు ఇవ్వకూడదు, ఆ భయాన్ని కల్పించే ఆత్మలకు చోటు ఇవ్వకూడదు. అంటే మనం దూషణ ఆత్మలు కానీ ఏది కూడా ఇవ్వకుండా దేవుని ఆత్మకే మనం చోటిచ్చి ఆయన వెలుగులో మాత్రమే నడవాలి. ఈ యొక్క చివరి మాటలో ప్రభువు, నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాం అంటే చివరి మాటలు ఎవరికైనా మనం వాల్యుబుల్ వర్డ్స్ అండి అవి. మన వాళ్ళల్లో కూడా ఎవరైనా చనిపోతుందంటే ఏమైంది ఏం చెప్పాడు చివరి మాటలు, ఏమన్నా మాట్లాడాలా,
మాట్లాడాడా, లేకపోతే ఆస్తి వివరాలు ఏమన్నా చెప్పాడా, పిల్లల గురించి ఏం చెప్పాడు, భార్య గురించి ఏం చెప్పాడని చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ వాళ్ళని అడుగుతూ ఉండడం మనం ఎన్నోసార్లు చూసింటాం. ఇప్పుడు రీసెంట్గా మా కుటుంబాల్లో జరిగిన విషయమే. మా మామ కొడుకు ఒక ఆయన మన డిసెంబర్ 5వ తేదీ మరణించడం జరిగింది. ఆయన ఆ తుఫాను, భయంకరమైన తుఫాను నెల్లూరులో ఏ ప్రదేశంలో రావడం వల్ల బయటకు వచ్చేటటువంటి ఇది కూడా లేదండి. ప్రకృతి వికటించిందండి. దుర్భరమైన స్థితిలో ఉండిపోయారు. ఫోన్స్ లేవు, కరెంటు లేదు, ఏమి లేని సమయంలో ఆ తుఫాను తాకిడికి తట్టుకోలేక ఆయన నాకన్నా కూడా 2 years చిన్నోడే, అంతేకాని బాగా హెల్తీగా బాగానే ఉన్నాడు. కానీ ఆయన భార్య కూడా నా సొంత చెల్లెలే. ఆమెకు తోడు ఇంకొక చెల్లెలు కూడా అక్కడే ఉండింది. వీళ్ళిద్దరు పరిచర్యలు చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, 2 దూతలు వచ్చి నాకు పరిచర్య చేస్తున్నారమ్మా అని వాళ్ళతో అనినప్పుడు గమనుండోసార్లు కానీ మేమే కదా చేస్తున్నది, దూతలు ఎక్కడొచ్చారు అని మనం బయట వాళ్ళు కనిపిస్తుంది. కానీ ఆయన సిద్ధపాటులో ఉన్నాడు కాబట్టి ప్రభువు మన ఆత్మను తీసుకెళ్ళేటప్పుడు మనకు ఆ విషయం బాగా తెలిసిపోయినట్టుంది తనకు. అందుకని ఆయన దూతల్ని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు దూతలు చేస్తున్నారు నాకన్నా. సరే అమ్మా, ఇంకా పడిన శ్రమ చాలు, నేను కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఆయన పడుకోవడం జరిగింది. అప్పుడు పడుకున్నప్పుడు ఆయన ఏం పలికాడంటే, దేవా నన్ను క్షమించు నాయన, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో, పాపి నన్ను క్షమించు అనే మాటలు ఆయన పలికినప్పుడు నిజంగా ఆయన ఆత్మను దేవుడికి అప్పగించినాడని అందరూ సంతోషంగా ఆ చివరి మాటలను బట్టి మనం ఏం చేస్తామంటే బేరీ చేస్తాం. ఓహో, దేవునిలోనే ఉండి మరణించాడు కాబట్టి దేవుని దగ్గరికి పోయి ఉంటాడంటాం. కానీ వాళ్ళకి ఏదేదో చనిపోయేటప్పుడు నీళ్ళు పోవడం, అదనం ఏసయ్యాను, ఇదాను అదను పలుకు అని వాళ్ళని తొందర చేయాల్సిన విషయమే లే. మనం మనవరీతిగా చేసే ప్రయత్నాలే. కానీ నిజమైన దేవుని ఆత్మ మనకు ఉన్నప్పుడు మనం సిద్ధపాటు కలిగి ప్రభువా నా ఆత్మ చేర్చుకో అనే వారముగా మనం ఉండాలని మన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సిలువ కొంతమందికి ఏమవుతుందంటే అవమానకరమైనదిగా కనిపిస్తుంది. సిలువలో దేవుడు విజయకేక వేశాడు, విజయాన్ని ఇచ్చాడు. మరణాన్ని గెలిచి లేచిన దేవుడు ఆయన. విజయాన్ని మనకు ప్రసాదించాడు, మనకు మోక్షాన్ని ఇచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు. ఏంటంటే సిలువ రక్షించబడుతున్న మనకైతే దేవుని శక్తి, వేరే వారికి అదంతా బెగతాళిగా ఉంటుంది సిలువ. ఆ సిలువ ఎక్కువ గ్రీసు దేశస్తులు అవమానకరంగా అనుకుంటారు. సిలువ మరణం పొందినోడు ఏదో శాపగ్రాహుడని అనుకుంటారు. కానీ అందరి శాపాలు, అందరి పాపాలు ఆ దేవుని మీద మోపారు కాబట్టి ఆ పాపరహితుడు ఆయన పాపిగా మారి మన కొరకు సిలువలో మరణాన్ని అనుభవించడం మనం చూస్తున్నాం. ఇక్కడైతే పాత నిబంధన గ్రంథంలో కూడా ఆ గొల్గతా పర్వతం మీదే, ఆ మోరియా పర్వతం మీదకే ఇస్సాకును కూడా దేవుడు బలిగా అర్పించమని ఆయన కూడా అబ్రహాముకు తండ్రి అయిన అబ్రహాము మన తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఒకగాని కుమారుని వృద్ధాప్యంలో ఇచ్చాడు. దేవుడు మళ్ళా అడుగుతున్నాడు, కానీ ఆయన నమ్మాడు. నా దేవుడు అటు తీసుకోడు, ఇచ్చిందని తిరిగి సజీవుడుగా నా బిడ్డనిస్తాడని నమ్మకంతోనే ఆయన బయలుదేరాడు. కట్టెల మోపు నెత్తి మీద పట్టుకున్నాడు ఇసాకు. ఆయనేం మోయలేనంత స్థితిలో లేదు. బాగా ఏజ్లోనే 13-14 ఏళ్ల వయసులో ఉన్న పిల్లవాడు పోతున్నాడు. కానీ ఇసాకు కూడా ఆందోళన పడి ఉంటే గొర్రెపిల్ల లేదు, నాన్న నన్ను తీసుకోబోతున్నాడే, మరి ఎవరిని బలిగా అయిపోతున్నాడు, ఏంటి ఈ విషయము అని ఆలోచిస్తూ ఆ చిన్న బిడ్డ ఆ మోరియా పర్వతాన్ని ఎక్కడం జరిగింది. బయర్షబా నుంచి నడుచుకుంటూ 100 కిలోమీటర్లు వాళ్ళు మోరియా పర్వతానికి రావడం జరిగిందండి. అక్కడ బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. అడిగాడు, నాన్న గొర్రెపిల్లేది, అన్నీ తీసుకొస్తున్నావు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉంది, కానీ గొర్రెపిల్ల లేదంటే యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు, నువ్వు రా తండ్రి, రా నాయన అని తీసుకోబడ్డాడు. ఆ ఒక్క కుమారుని ఆయన బలిపీఠం మీద పడుకోబెట్టాడు. యేసు ప్రభువును కూడా మన తండ్రి అయిన దేవుడు తన ఒక్క కుమారుడు, ప్రియ కుమారుడిని ఆయన సిలువ మీద వేలాడదీసినప్పుడు ఆయన ఎంతో పరితపించాడు, ఎంతో ఏడ్చి ఉంటాడు. కానీ ఆయన చేయి విడిపించి కానీ పట్టుకొని తీసుకొని ఉంటే మనమందరం పాతాళానికి పోవాల్సిందే. ఇంకా లోకమంతా ఎప్పుడు పాతాళమే. ఇంకా మన పరలోకం అనేదే మనకుండదు. అక్కడ అగ్ని ఆగదు, పురుగు చావదు, ఎవ్వరూ జీవించలేరు కూడా, నరకం అనుభవించాలి. అలాంటిది ఈయన కత్తి ఎత్తి ఆ బిడ్డను బలిగా చేయబోతున్నప్పుడు అక్కడ దేవుడు ఒక పొట్టేలు చూపించి ఆపమన్నాడు. నీ బిడ్డను బలిగా ఇవ్వదు, అదిగో అక్కడ కనబడుతున్నటువంటి ఆ పొట్టేళ్ళు బలిగా ఇవ్వమని ఆ యొక్క
అబ్రహాము చెప్పినప్పుడు సంతోషంగా ఆ బిడ్డ పైకి లేచాడు. అక్కడ ఇస్సాకు బదులు బలి అయితే జరిగింది. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు బదులు బలి ఇచ్చేవాళ్ళకి ఎవరు లేరు, అందరు పాపులే. పరిశుద్ధులు ఎవరైనా ఉంటే కదా ఆయన బదులు ఎక్కడానికి. ఒకే ఒక పరిశుద్ధుడు, ఒకే ఒక శిలువ, ఒకే ఒక ఆత్మ, దేవుని ఆత్మ తనలో ఉంది. కాబట్టి ఆయన్ని ఆ శిలువకు ఇచ్చారు. మనం ఇంకా చూసినట్టయితే మనము చూసినట్టయితే సామెతలు 20:17 చూసినట్టయితే మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టింది. ఆ దీపం అనమాట. ఆ దీపాన్ని ఆరిపోనికుండా మనం వెలిగిస్తూనే ఉండాలంటే ప్రార్థన, బైబిలు, వాక్యంతో వెలిగించుకోవాలి. ఇంకా ప్రసంగి గ్రంథంలో 12:7 చూసినట్టయితే మనుషులు మట్టితో చేయబడిన మనిషి శరీరము మన్నై తిరిగి పోవును, ఆత్మ దేవుని యొద్దకి తిరిగి వెళ్ళిపోతుంది. తాను ఎవరికైతే ఆత్మను దయచేశాడో ఆత్మ దేవుని ఎదుగుపోతుంది. కాబట్టి దేవుడు మనకు ఒక సమయం అంటూ పెట్టుంటాడు. కాబట్టి ఈ లోపల మనం తొందరపడి మనం ఏదో అఘాయిత్యాలు చేసుకొని మన ప్రాణాలు తీసుకొని మనం సైతాన్ దగ్గరికి పోవడము చాలా కష్టమైన పని. పోకూడదు కూడా. ఆ విధంగా పోతే సైతాన్ వాడిని వెంటనే కాసుకొని ఉంటాడు. ఏ ఆత్మ నాకు దొరుకుతుందా, ఎవరు నా దగ్గరకు వస్తారని. అలాంటి ఆత్మ పోకుండా నమ్మకమైన ఆత్మల కాపరి, ప్రధాన కాపరి అయినటువంటి ప్రభు అయిన యేసు ప్రభుకే, మన ప్రభు అయిన తండ్రికే మన ఆత్మలను అప్పగించవలసిన వారముగా ఉన్నాము. కాబట్టి మనమందరం కూడా దేవుని ఆత్మలు. ఇంకా 3 యోహానులో చూస్తే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. ఇంకా స్టెఫెన్ గారు అపోస్తల కార్యము 7:20 ఆయన ప్రభువుని చూస్తున్నాను, నన్ను ఈ విధంగా హింస పెడుతున్నారని, ప్రభువుని చూస్తున్నాను, ఆయన దేవుని కుడిపార్శ్వం ఉన్నట్టు నేను చూస్తున్నాను అన్నప్పుడు దేవదోషం చేస్తున్నాడని యూదులు రాళ్లతో కొట్టారండి. ఆయన్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన ముఖం ఏ విధంగా అయిందంటే దేవుని ప్రకాశముగా ఆయన ముఖము వచ్చేసి వెలిగిపోయిందంట. అంటే దేవుని ఆత్మ ఆయనలో నిండుకొని ఉంది కాబట్టి ఆయన దేవునిలో వెలిగిపోయాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? మోకాళ్ళ మీద ఉండి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, వీళ్ళ మీద ఈ నేరం మోపకుండా వీళ్ళని క్షమించు నాయన అని అక్కడ జరిగింది. అక్కడ కూడా ఆయన ఆత్మని ప్రభుకే అప్పగించాడు. తండ్రి దేవునికి స్టెఫెన్ గారు ఆ యొక్క ఆత్మను అప్పగించడం జరిగింది. ఇంకా అనేక మంది భక్తులు వాళ్ళ ఆత్మల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడి, నువ్వు ఈ పని చేయి, నువ్వు అక్కడ ఉపదేశించు, ఇక్కడ ఉపదేశించు. యెషయా కానీ, ఎస్కేల్ కానీ, ఏలియా ప్రవక్తలు కానీ వీళ్ళందరూ ఆత్మతోనే నడిపించబడ్డారు. వాళ్ళందరూ చేసి ఇంకా కీర్తనలు 31 కూడా కొన్ని ఏండ్ల సంవత్సరాలకు పూర్వమే నా దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనే మాట నా తండ్రి అప్పగిస్తున్నానని ఆత్మవశుడై ఆయన దావీదు పలకటం కూడా ఒక ప్రవక్తగా ఆయన ప్రవచనము చెప్పాడు. అంటే ప్రవచనాలన్నీ ఒకటి వెంబడ ఒకటి నెరవేర్చుకుంటూ వచ్చి పద్మాసు దీవులో పరవాసి ఉన్నటువంటి యోహాను కూడా ఆత్మవశుడై, అంటే దేవుని ఆత్మ మనలో ఎప్పుడు వశంలో మనము దేవుని ఆత్మ వశం ఇస్తామో, ఆత్మకు చోటు ఇస్తామో, అప్పుడు ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయనకు గొప్ప బూరధ్వని వంటి పెద్ద శబ్దము, ఆ స్వరం అట్టుంది. దేవుని ఆత్మ ఆయన పరవశున్నప్పుడు ఆయనతో మాట్లాడి నేను చెప్పేటివన్నీ రాయాలా అని ఆయనకు ఆజ్ఞించాడు. ఇట్లా అనేక మంది భక్తులు తమ ఆత్మలను, ఈ రోజుల్లో కూడా ఎంతోమంది భక్తులు తమ ఆత్మలను భద్రంగా దేవుని దగ్గర దాచిపెట్టున్నారు. ఇంకా ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏం చేశాడంటే పాతాళంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మలను కూడా రక్షించడానికి ఆయన ఆత్మ ద్వారా వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించి ఆత్మలన్నిటిని కూడా ఆయన తీసుకోపోయి పరదేశంలో ఆయన ఉంచడం జరిగింది. కాబట్టి ఆయన ఆరాధించే మనము ఆత్మతో, సత్యముతో, జీవంతో ఆయన్ని ఆరాధించాలి. కానీ కపటమైన హృదయంతో, అసూయ ద్వేషాల మధ్య ఆయన్ని ఆరాధించకూడదండి. అబద్ధం ఆశ్రయించుకునే దేవుడు, దుర్నీతిని ద్వేషించే దేవుడు. ఆయన సిలువలో మనకి ఎన్నో మార్గాలు, సిలువను ప్రేమించాలి మనం. సిలువకు ఈరోజు అంత విలువ ఎట్టొచ్చిందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని
బలియాగముగా ఇచ్చి మనల్ని అందరినీ రక్షించుకున్నాడు కాబట్టి ఆ శిలువ రక్తంలో మనం కడగబడాల. మన పాపాలన్నీ శిలువలో క్షమించి ఆ ఆత్మకు శుద్ధి చేసుకున్నప్పుడే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. ఆత్మశుద్ధి లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. పాపిగా మనం ఏ రోజు దేవుని ఆశ్రయించలేము. ఎప్పుడు పరిశుద్ధాత్మ వెలుగులో మనం నడుస్తాము, ఎప్పుడు మన ఆత్మలకు తండ్రి ఆయన గౌరవించి ఆయన ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అప్పగించడంలో ఎలాంటి విధేయత చూపించాడో అదేవిధంగా దేవుడు మనలో ఉంచిన ఆత్మను ఆయనకు అప్పగించడానికి మనమందరం సిద్ధపాటు కలిగి దేవునికి మ్రొక్కి ఆయన సేవించి ఆరాధించి ముందుకు ఆయనతో నడవడానికి సిలువ రక్తం మన మీద ప్రోక్షించుకొని పరిశుద్ధులుగా జీవించినప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ కూడా మనలో నిలబడి మన ప్రభువుకి అప్పగించడానికి మనం సిద్ధపరచుకొని దేవుని కొరకు ఆత్మను సిద్ధపరిచి ఆయన ఇచ్చిన ఆత్మను జాగ్రత్తగా ఆయనకు ఒక వస్తువు ఒక దగ్గర తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా అమ్మో వాళ్ళు ఏమంటారు అని భయంతో వాళ్ళకి ఎట్టిచ్చిన వస్తువును అలాగే ఇవ్వాలని ఉంటాం. కొంచెం అదేమన్నా పగిలిపోయినా కొంచెం నెరుజిల్లిన ఎంత భయపడతామండి మనం. ఏమంటారు, ఇలాంటిది కొనియమంటారేమో, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చుకొని అలా అనే భయం మనల్ని ఆవరిస్తుంది. కానీ ఇక్కడ కూడా అదే నాయన దేవుడు ఇచ్చాడు కదా ఈ ఆత్మని పరిశుద్ధంగా పెట్టుకోవాలా, పవిత్రంగా పెట్టుకొని ఆయన రాకడలో మనల్ని పిలిచినప్పుడు పరిశుద్ధంగా ఆత్మను మనం అప్పగించేవారుగా ఆ ఆత్మని ఎప్పుడు ఒకప్పుడు శుద్ధి చేసుకుంటూ శుద్ధికరమైన మనసుతో ఉండి దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని నేను ఈ వాక్యం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నానండి.